ముందుగా ఈ వీడియోలో మధుమేహంతో ఉన్న వాళ్ళు పండ్లు తినచ్చా, తింటే ఏ సమయంలో తినాలి, ఏ విధంగా తినాలి, దేనితో జోడించి తీసుకోవాలి అన్నది చూసుకుందాం. నేను మీ లావణ్య, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. మీరు చూస్తుంది మన హెల్త్ ఛానల్ లావణ్యాస్ న్యూట్రిషన్ కేర్. మధుమేహంతో ఉన్న వాళ్ళు చాలామంది వారి రోజువారీ దినచర్యలో పండ్లు తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. కొందరైతే కంప్లీట్గా మానేస్తూ ఉంటారు, ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని భయపడుతూ ఉంటారు అన్నమాట. అది నిజమే, కానీ ఎప్పుడు మోతాదు మించి పండ్లు తీసుకుంటేనే రక్తంలో చక్కెర స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, మనకు కావాల్సిన చాలా వైటమిన్స్, మినరల్స్, ఫైటోకెమికల్స్ దేనికైతే క్యాన్సర్ రాకుండా ఇంకా హార్ట్ అటాక్స్ రాకుండా హెల్ప్ చేస్తాయో పండ్లలో పుష్కలంగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, దేనితో జోడించి తీసుకోవాలో చూసుకుందాం. సో మీరు పండ్లు తీసుకునేటప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ ఏంటంటే 100 గ్రాములు మించకుండా చూసుకోండి. అంటే ఒక చిన్న యాపిల్ తీసుకోవచ్చు, ఒక చిన్న కమలా పండు తీసుకోవచ్చు, దానిమ్మ పండు తీసుకోవచ్చు. ఏ సమయంలో తీసుకోవాలో చూద్దాం. ప్రొద్దున్న అల్పాహారానికి ఇంకా మధ్యాహ్నానికి భోజనం మధ్యలో, అంటే 10 గంటల సమయంలో తీసుకోవచ్చు. ఆ సమయంలో కుదరకపోతే మధ్యాహ్నం భోజనం ఇంకా రాత్రి భోజనం మధ్యలో, అంటే 3:30-4 గంటల సమయంలో పండ్లు తీసుకోవచ్చు అన్నమాట. సో దేనితో జోడించి తీసుకోవాలి. మీరు యాపిల్ తీసుకుంటే నానబెట్టిన బాదం పలుకులు 2 నుంచి 3 వరకు జోడించి తీసుకోవచ్చు. ఎప్పుడైనా అరటిపండు తింటే ఒక వాల్నట్ జోడించి తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే నట్స్లో ఉన్న క్రొవ్వులు ఇంకా పీచు పదార్థం వల్ల పండ్లు తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఆపుతుంది. అంతేకాకుండా ఈ నట్స్ ఏం చేస్తుందంటే పండ్లు త్వరగా జీర్ణం కాకుండా ఒక 15 నిమిషాలు ఆలస్యం చేస్తుందన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్గా తీసుకోవాలి నట్స్. లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, అజీర్తి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. నట్స్తో కలుపుకోవడం తీసుకోవడం అవ్వట్లేదు అంటే మీరు యాపిల్ తీసుకుంటే దాంట్లో ఒక దాల్చిన చెక్క పొడి వేసుకొని తీసుకోవచ్చు. పుచ్చకాయ తీసుకుంటే మీరు దాని మీద మిరియాల పొడి చల్లుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఏ సమయంలో తీసుకోకూడదు, భోజనానికి వెంటనే ఇంకా భోజనం సమయంలో తీసుకోకూడదు. ఎందుకంటే పండ్లు త్వరగా అరుగుదలకు వస్తుంది. మనం తీసుకున్న భోజనం 2 నుంచి 3 గంటలు, లేదు అంటే 4 గంటల సమయం పడుతుంది. సో ఆ ఫుడ్ అరిగేంత వరకు పండ్లు బయటికి వెళ్ళడానికి అవ్వదు, రక్తంలో కలవటానికి అవ్వదు. సో అదేమవుతుంది, పులిసిపోద్ది అనమాట. సో అందుకే మనకి పుల్లటి త్రేనుపులు ఇంకా గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. పండ్లు కలిపి తీసుకుంటారు, అంటే ఫ్రూట్ సలాడ్ తీసుకుంటూ ఉంటారు. పుచ్చకాయ ఇంకా మస్క్ మిలాన్ అంటే కర్బూజా, ఈ 2 కూడా ఏ పండ్లతో కూడా కలుపుకొని తీసుకోకూడదు. తీసుకుంటే ఈ 2 సపరేట్గా తీసుకోండి. మిగతాయి కూడా ఎసిడిక్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, కమలా పండ్లు ఇంకా కివీ ఫ్రూట్స్ ఇలాంటివి కూడా అరటిపండుతో జోడించి తీసుకోకూడదు, గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి, పండ్లు తాగొద్దు, తినండి అంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు అనమాట. ఫ్రూట్ జ్యూసెస్లో మనకి పీచు పదార్థం ఉండదు, ఓన్లీ ఫ్రక్టోజ్. ఏదైతే రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి కారణం అవుతుందో మీరు ఆ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటున్నట్టు అర్థం. సో బాగా మగ్గిపోయిన పండ్లు కూడా తీసుకోకూడదు, దోరగా ఉన్న పండ్లు తీసుకోవచ్చు. ఇంకొక విషయం, సాయంత్రం 5:30 లేదు అంటే 6 గంటలు దాటిన తర్వాత పండ్లు అయితే తీసుకోకూడదు. మీరు పండ్లు తీసుకునేటప్పుడు పండ్లలో పీచు పదార్థం ఇంకా నీరు శాతం ఉండేలా చూసుకోండి. ఇంకొకటి గ్రేప్స్. సో గ్రేప్స్ మాత్రం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది, మానేసిన ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ రకంగా మీరు పాటిస్తే మీ రోజువారీ దినచర్యలో పండ్లు అనేది తీసుకోవచ్చు. సో మీకు షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అంటే మీ యొక్క కన్సర్న్ ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి, లేదంటే మీ డాక్టర్, మీ పర్సనల్ డాక్టర్ని కలిసి ఏ ఫ్రూట్స్ తీసుకోవాలో తీసుకోకూడదు అనేది అడిగి మీరు ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. టైమింగ్ మాత్రం ఈ వీడియోలో చెప్పిన విధంగా తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. అండ్ ఫాలో టు మోర్ వీడియోస్ లైక్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.